ఉపవాసం ఉన్నాడు. హలో అందరికీ, ఈ వ్లాగ్ వచ్చేసి మా స్కూల్ దోస్తులను చూపిస్తారండి. వాళ్ళిద్దరు నా బౌన్సర్స్ స్కూల్ నుండి. ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అందరం పెద్దపల్లిలో మీట్ అవుదాము అనుకున్నాము. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళినాము. ఈ పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప. చాలా యాక్టివ్ ఉండే. నాకైతే డే మొత్తం అసలు బోరే కొట్టలేదు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండే. మంచిగా ఎంజాయ్ చేసినాము. అండ్ అక్కడ నుంచి వెళ్ళి ఆటో మాట్లాడుకొని ఫస్ట్ అయితే టెంపుల్ అనుకున్నాం. టెంపుల్కి వెళ్ళినాము. ఇదైతే పెద్దపల్లి నియర్లో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. మ్యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది, నిట్టూరు దగ్గర. దర్శనం అయ్యాక రెస్టారెంట్కి వెళ్దాము అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళినాక నేను ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అక్కడే వండుకొని తిన్నాము. అలా అయితే కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. రెస్టారెంట్లో అయితే తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా అనేసి. సో ఇదైతే కొంచెం మంచి ప్లానే అనిపించింది నాకైతే. నేనే వీడియో మొత్తం మాట్లాడుతున్నా కదా, కొంచెం రా క్లిప్స్ కూడా చూసేయండి. మా అని ఇక్కడ చికెన్ కర్రీ, అక్కడ పన్నీర్ కర్రీ. అది ఉంటే చూడు తెలంగాణ దాంట్లో. మంచిగా వేసిన కోసుకొని ఉల్లిగడ్డలు వేసిన. అబ్బా పోగొస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంకా మా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఫుడ్ అయినాక ఇట్లా మొక్కుతారంట, అంటే తిన్నోళ్ళకి ఏం కావద్దు అనేసి. మాకైతే ఏం కాలేదు, మేమైతే మంచిగానే ఉన్నాము. ఇంకా విషయానికి వస్తే మా 10th అయిపోయి ఇంకో 1 year అయితే పుష్కర కాలం అన్నట్టు. మ్యాక్స్ అందరికీ మ్యారేజెస్ అయిపోయినాయి. పిల్లలు అంతా ఆ బిజీలోనే ఉన్నారు అందరూ. నా స్కూలింగ్ మొత్తం ఊర్లోనే అయింది. కానీ ఇప్పుడు మాత్రం సిటీ, విలేజ్ అటు ఇటు తిరుగుడు అవుతుంది. ఇప్పుడు మాత్రం నేను ఊర్లో ఉన్నా కాబట్టి ఇంకా మా మమ్మీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి కలవడం అయింది. యాక్చువల్ అయితే మా క్లాస్లో ఒక 50 to 60 మెంబర్స్ ఏమో ఉంటుండే. అసలు ఎవ్వరు రాలేదు, అంటే అందరికి వేరే వేరే పనులు ఉండే. సరే వచ్చిన వాళ్ళం అయ్యా అనేసి కలిసినాం అన్నమాట. మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ కలవాలి అనుకుంటే కలవండి. అంటే ఏమో ఫ్యూచర్ డేస్ ఎట్లుంటాయో తెలియదు కదా. అండ్ మేబీ మేము కూడా ఫ్యూచర్లో మళ్ళీ కలవాలి అందరం ఒకసారి క్లాస్ మొత్తం అని నేను అనుకుంటున్నాను. ఇంకా అందరం తింటూ చిన్నప్పుడు ఇట్లా జరిగింది కదా, అట్లా జరిగింది కదా అనేసి అన్నీ గుర్తు చేసుకున్నాం అన్నమాట. అందరి లైఫ్లో స్కూలింగ్ అనేది ఒక మంచి పార్ట్ కదా, అంటే ఒక అన్ని మెమోరీస్ బిల్డ్ అయ్యే స్టేజ్ అన్నమాట. అందరికీ చాలా మెమోరీస్ ఉంటాయి. వీలైతే మీ ఫ్రెండ్స్ని కూడా కలవండి, అప్పుడప్పుడు టచ్లో ఉండండి. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఐ థింక్ అందరికీ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, బట్ అందులో ఎవరు యాక్టివ్ ఉండరన్నమాట. అది క్రియేట్ చేసిన కొత్తలో మాత్రమే యాక్టివ్ ఉంటారు, అది అందరికీ మనకు తెలిసిందే. బట్ అలా కాకుండా అప్పుడప్పుడైనా కనీసం మాట్లాడుతూ ఉండండి. ఓకే ఎమోషనల్ అయిన చాలు, ఇంకెంతసేపు చెప్దాం అనుకుంటున్నారా? ఇంకా అయిపోయింది. ఇంకా తినేసినాక అక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాము, టెంపుల్ దగ్గర కొన్ని పిక్స్ దిగినాము. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. ఇంకా వచ్చేటప్పుడు టైం ఉంటే మినీ ట్యాంక్ బండ్కి వెళ్దాము అనుకున్నాము. కొంచెం టైం ఉండే, అందుకనేసి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాక కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ తీసుకున్నారు మా వాళ్ళు. ఇదే మన ఎల్లమ్మ చెరువు చూడండి మీరు కూడా. నేను ఇక్కడికి ఒక సెకండ్ టైం ఏమో రావడము. వీళ్ళంతా ఎవరైనా చూడకండి, వీళ్ళందరూ మనోళ్ళే. అండ్ ఇక్కడనే కొంచెంసేపు ఉండేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయినాము ఎవరింటికి వాళ్ళము. అంటే కొంతమంది బస్ స్టాండ్లో దిగేవాళ్ళు బస్ స్టాండ్లో, ఇంకా అక్కడనే డిస్పాచ్ అయ్యేవాళ్ళు అక్కడనే డిస్పాచ్ అయినారు. ఇంక ఇదే ఈరోజటి వ్లాగ్. ఐ హోప్ మీరు కూడా మీ స్కూలింగ్ డేస్ని గుర్తు చేసుకుంటున్నారేమో అనుకుంటున్నాను. గుర్తు చేసుకుంటే డూ కామెంట్, అండ్ వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. And thanks for watching this video. Bye bye, until next time.